పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చుచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారు వలన నేను విసికి వారై హృదయమున తప్పిపోయిన ప్రజలు. కఠినం ఎందుకు పరుచుకున్నారు? హృదయంలో తప్పిపోయారు. జైబాబు బాగానే ఉన్నాడు, మీరు ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ బాగానే ఉన్నారు. అన్నా నేను సినిమాకి వెళ్ళటం లేదన్నా, మంచిది. అపహాజులు కొంచెం చోట కూర్చోవటం లేదన్నా, మంచిది. అన్న బారుల్లో తిరగట్లేదన్నా, మంచిది. త్రాగుడు స్థలాల్లో ఉండలేదన్నా, మంచిది. అక్కడేం తప్పిపోవాలా? తప్పిపోయింది ఎక్కడ? ఇక్కడ తప్పిపోవటం వల్ల ప్రైజ్లా కఠినపరుచుకున్నారు, ప్రభు వారిని శోధించారు. ఆమె రండి, మత్తయి సువార్త. తప్పిపోయింది ఎక్కడండి? హృదయములో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనము. ఏంటండి? కొని నేల లాంటిది, మంచి నేల. విత్తనము కూడా మంచిదే, విత్తనము మంచిదే, నేల మంచిదే. ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 చాలు. ఇదేంటి లెక్క? పడింది మంచి నేల, విత్తనము కూడా మంచిదే, నేల మంచిదే, విత్తనము మంచిదే. ఒక విత్తనేమో 100కు 100% ఫలాన్ని ఇచ్చింది, ఒకటేమో 60% ఇచ్చింది, ఒకటేమో 30% ఇచ్చింది. ఇదేంటి? విత్తనంలో లోపం లేదు, నేలలో కూడా లోపము లేదు. మరి ఎక్కడ లోపము? హృదయములో తప్పిపోయారు. దేవుని వాక్యం అనే విత్తనం వస్తుంటే కొంతమంది ఏమో హృదయము బహువ్యాధి కలిగినది. హృదయం అనే నేల మంచిది, దేవుని వాక్యమనే విత్తనం మంచిదే. మరి 100కు 100% ఫలించకుండా 60లు 30లు ఏంటి? ఈ హృదయములో కఠినపరుచుకున్నావు. హృదయాన్ని ఏం చేసావు? ఎలా కఠినపరుచు? ఇప్పుడు దేవుని వాక్యము వెలువడుతున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు 100కి 100% దేవుని వాక్యము వినగలిగితే అది 100 ఫలిస్తుంది. దేవుని వాక్యం 100కి 100% వినకుండా, దేవుని వాక్యం చెబుతుంటే నీ ఆలోచన ఎక్కడో ఉందనుకో, హృదయము మంచిదే, విత్తనము దేవుని వాక్యం మంచిదే. ఏం చేశాడు అపవాది? నేను బయటికి లాగాడు, కాఠిన్యపరిచాడు. ఆ విత్తనము నీకు 60% వచ్చింది, ఒకటేమో 30% వచ్చింది. దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం సరిగా వినకపోవటం కారణం అది. దేవుని వాక్యం బాగా వినాలి. చెవు గలవాడు వినుగాక అంటే హృదయం అనే చెవితో వినాలి. అందరూ ప్రార్థనకు వస్తున్నారు. ఒక సిస్టర్, అందరు బాప్తీసు, అందరికి ఒకటే. ఒక సిస్టర్ బాగా ఫలిస్తుంది, ఒక కుటుంబం బాగా ఫలిస్తుంది. అదేంటన్నా, నేను జాగ్రత్తగానే ఉంటున్నాను, నేను ప్రార్థనకు వస్తున్నాను, నేనే ఉపవాసం ఉంటున్నాను, దేవునికి చెందవలసిన చెందిస్తున్నాను, మరి నేనెందుకు బ్లెస్ కావట్లేదంటే విత్తనము సేమే, సంఘము సేమే, అంతా మంచివే, కానీ నువ్వు వినే దాంట్లో తేడా. విత్తనం ఒకటే, బాగా వినాలి దేవుని వాక్యం. క్లాసుల్లో కూడా ఒక పిల్లోడికి 100%, ఒక పిల్లోడికి ఏంటంటే వాక్యము లెక్చరర్ చెప్పేదంతా సేమే. ఒకడు 100కు 100% కాన్సన్ట్రేషన్ చేసి వింటాడు, వాడికి మంచి మార్క్స్ వస్తాయి.
ఇది కూడా దేవుని వాక్యం దానికన్నా మించింది. దేవుని వాక్యం చెబుతుంటే ఒక్క క్షణము కూడా ఏం చేయాలి? అపవాది ఏం చేసిద్ది? నిన్ను ట్రాప్ చేస్తారు. కొందరు కొంచెమే వింటారు వాక్యం, పూర్తిగా వినరు. మాకు తెలిసిన వాక్యమేగా, ఎన్ని సంవత్సరాల నుంచి అంటలేదు. మంచి మంచి బోధకులు చెప్పినప్పుడే విన్నాం. ఈ బోధకుడు ఏముందంట, వాక్యం ఏం చేస్తారు? కేర్లెస్. ఉపమానం గురించి దేవుడు మాట చెబుతున్నప్పుడు మంచి అసలు ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర అభిషేకుడు చెప్పిన మాటలు ఈయనేం చెబుతాడు అనుకోకూడదట. 100% దేవుని వాక్యం విన్న వాళ్ళకి 100% ఏం జరిగిద్ది? అది. కొంతమంది కొంచెం వింటారు, కొంతమందికి హృదయంలో ఎక్కడికో వెళ్ళిపోతాయి హృదయాలు. దేవుని వాక్యం చెబుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం లైవ్లు వింటున్నారు మా విశ్వాసులే, మా సిస్టర్సే తీర్మానం చేశారు. అన్నా సెలవు పెట్టుకుంటామన్నా, దేనికి? దీనికి సెలవు వినాలి వాళ్ళు. చెప్పండి వాక్యం విని ఈరోజు సిస్టరు అని. ఏం చేశారు? అన్న రావటం కుదరదు అన్న ఈరోజు మాకు. ఇజ్రాయేలీ ప్రజలు 40 లక్షల మంది, వారికి జీతం ఉంది. ఇజ్రాయెల్ దేశంలో జీతం ఉన్న జీవితమే కాఠిన్యమైన భారమైన జీతం ఉంది. అవునా కదా? భారమైన కాఠిన్యంగా వారి జీతము జీవనోపాధికి ఉంది. ఫరో సైన్యము ఉంది. ఈయన మీద ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే కాపాడటానికి ఎవరున్నారు? ఐగుప్తి సైన్యం ఉంది, కాపాడుకోవచ్చు. అర్థమవుతుందా? అక్కడ జీవితం ఉంది, బంధికమైన జీవితం ఉంది. వారి పిల్లలకు రక్షణ ఉంది, కాఠిన్య పరిస్థితులైనా. అక్కడ నివాసాలు ఉన్నాయి, బానిసలైనా. ఒకే ఒకడు వచ్చాడు, మోషే. 40 లక్షల మందికి చెప్పాడు, దేవుని మాట ప్రకటిస్తున్నాను, మీరందరూ కలిసి బయటికి రండి అని. ఆమె వచ్చారా లేదా? నీ ఒక్కడు మాట వినేది ఏందన్నారా? దేవుని వాక్యం ఆలోకి వెళ్ళంగలే రామ్మనగానే నమ్మారు. నమ్మేం చేశారు? బయటికి వస్తే అరణ్యంలోకి రావాలి. ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? ఐగుప్తిలో ఉన్నారు. గుడారాలు వేసుకుని ఉన్నారు, షెల్టర్ ఉంది. అప్పుడప్పుడు వాటర్ అని ఇస్తున్నాడు. శత్రువులు వచ్చి వాళ్ళని కాపాడడానికి ఫరో సైన్యం ఉంది, ఐగుప్తి సైన్యం ఉంది, భారమైన జీతం ఉంది, ఆహారం ఉంది. మోషే వచ్చి రండబ్బాయి అన్నాడు. ఇప్పుడు గుడారాల నుంచి ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు ఎడారిలోకి వెళ్ళాలి. వెళ్ళలేదా? ఇప్పుడు ఆ కాపాడుతున్న సైన్యం ఇప్పుడు బయటకు వస్తుండిద్దా? ఉండదా? ఉండదు. వాళ్ళకి బయటకు వచ్చేస్తారు. జీవితం కష్టమైన ఫుడ్ ఉంది అక్కడ. వీరు బయటకు వస్తే ఫుడ్ ఉంటుందా? ఉండదు. ఆనాడు ఏం చేసేవాళ్ళు? చిన్న పిల్లలను అపహరించేవారు, మనుషులను దొంగిలించేవారు, దొంగిలించి బానిసలుగా అమ్మేవాళ్ళు. అక్కడైతే ఇజ్రాయేల్ సైన్యం కాపాడిద్దాళ్ళని. వీళ్ళు అరణ్యంలోకి వస్తే కాపాడేవాడు ఎవడు? అయినా వచ్చేసారు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును. ఏరి మా సిస్టర్స్ ఇక్కడ వస్తానన్న సిస్టర్స్ ఏరి. అందుకే వాగ్దానాలు చేయొద్దంట, ప్రామిస్లు చేయొద్దంట. ఒకసారి చేస్తే అది భారమైన కష్టమైన ఏం చేయాలి? మనం చెయ్యాలి. వాళ్ళకి వినిపించండి ఈ వాక్యం. ఆమె మరి ఒక్కడి మాట విని 40 లక్షల మంది బయటకు వచ్చారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఎంతమంది వచ్చారండి? ఒక్క మాట విని బయటకు వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇసాకు కరువులో ఇత్తనం వేశాడు. ఇసాకు ఎవరండి? ఇసాకు అబ్రహాము కుమారుడు. ఆ దేశం మొత్తం కరువు.
ఇస్సాకు విత్తనం వేశాడు. పంట ఎంత వచ్చింది? 100 వచ్చింది. చెప్పండి కూడా దేవుని మహిమ. ఎలా వచ్చింది? 100 ఫలించింది. ఇక్కడేమన్నాడు? మంచి నేలను నాటిన విత్తనము 100 గాను, 60 గాను, 30 గాను ఫలించింది. ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఇస్సాకు దేవుని యొక్క మాటను హృదయంలో పెట్టుకున్నాడు. ఆ విశ్వాసాన్ని 100% పరిస్థితులన్నిటిని చూడలా, వాడి యొక్క అట్మాస్ఫియర్ ఏం చూడలా. ఎవరు నమ్మాడు? దేవుని మాటను నమ్మాడు. దేవుని మాట మంచి విత్తనము. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలా, మంచి హృదయంలో తీసుకున్నాడు. నేను దేవునిని నమ్మాను, అంతే. వాళ్ళ డాడీ ఉన్నాడు, వారి నాన్నగారు, ఆయన పేరు అబ్రాం, తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రాం కూడా ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు, ఆ విత్తనాన్ని తీసుకున్నాడు. అబ్బాయి నువ్వు వచ్చేయమన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, ఎలా పోషిస్తాడో తెలియదు, కుటుంబం ఎలా ఉండిద్దో తెలియదు. దేవుని మాటని విత్తనాన్ని తీసుకున్నాడు. లోన కన్ఫ్యూషన్ ఏమి లేదు, రెండో థాట్ లేదు, రెండు ఆలోచన లేదు. ఎస్, పిలిచాడు, వచ్చాడు. ఇది ఈ విత్తనము 100% ఫలిస్తుంది. చెప్పకూడదు దేవుని మహిమ. ఏమో అంకుల్ వచ్చి మరి అన్నయ్య వచ్చి చెప్పెళ్ళాడు, ప్రార్థన చేశాడు, కుదిరిద్దో కుదరదంటే 60కి దిగిద్ది. ఇంకా తక్కువ 2 రోజుల తర్వాత ఏమో లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఎందుకు వచ్చిన గొడవ, 30కి దిగిద్ది. ఆ రోజే పెట్టుకుంటే ఏసునాములు 100% వస్తుంది. ఆమె ప్రైజ్ లార్డ్. ఆయన ఏం చేశాడు? పంట వేశాడు, అనేక మందికి భోజనం పెట్టాడు ఇస్సాకు. ప్రైజ్ లార్డ్. దేవునికి ఇది 100 ఫలించటం. అదే అధ్యాయములో కిందకు వస్తే ఉంటుంది, ఈ విత్తనము పక్కన ఎందుకు 60%, ఎందుకు 30% ఫలిస్తుందంటే ప్రభువారు అంటాడు, చీకటిలో అపవాది వచ్చి ఏమని ఆడతాడు? గురుగులు నాడతాడంట. ఏమని ఆడతాడమ్మా? చూడండి 13, 25 మత్తయి సువార్త 13:25 చూడండి. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాడు. ఆమె ఎవరు విత్తిపోయారు? ఎవరు నిద్రపోతున్నారు? నేల మంచిదే, విత్తనము మంచిదే. ఇప్పుడు నిద్ర అనేది హృదయంలో తెచ్చాడు. ఎప్పుడైతే కాన్సంట్రేషన్ తప్పిద్దో దేవుని సన్నిధిలో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోని ఏకాగ్రతను మళ్ళిద్దో, అది నిద్రపోతున్నట్లు. అన్న నేను మెళుకుగానే ఉన్న, కళ్ళు తెరిచి చూస్తున్నా అంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఎవరికి తెలుసు? కళ్ళు బాగానే ఉన్నావు, చెవులు బాగానే ఉన్నాయి, ఎక్కడో ఆలోచిస్తుంటే నిద్రపోతున్నట్టుగాక. ఆ సమయంలో శత్రువైన సాతాను వచ్చి ఎక్కడ నాటుతాడు? పంట ఏమైపోయింది? ఇప్పుడు 100 రాదు. అన్నయ్య పీకేయచ్చుగా విత్తనాన్ని అంటే, అది ఎక్కడ నాటబడింది? గోధుమ పక్కన నాటింది. ఇప్పుడు ఇది పీకితే గోధుమ కూడా పోయింది. పెంచాల్సిందేక, పెరగాల్సింది. అది కోతకాలం ఒకటి వచ్చింది. ఆమేన్. ఆ కోతకాలంలో కోసి ఆమేన్ గురుగులను గోధుమలను సపరేట్ చేస్తారు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఏకాగ్రత మిస్ అయిన తమ్ముడు బ్రదర్కి కూడా చెబుతున్నా నేను, దేవుని కృప మేము బాగానే తింటాం. ప్రైజ్ లార్డ్. మంచిగానే ప్రభువారిస్తాడు. అన్నోళ్ళు వచ్చారు, ప్రయాసపడి ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళకి అది చేద్దాం మనసులో తీసి పడేసి ఆమె 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 దేవుని ఒక్క మీదే మొత్తం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 100% కోత కోసుదు కాక,
100% ఫలించుదువుగాక, 100% వృద్ధిలోకి వచ్చుదువుగాక, 100% ఆత్మలో వృద్ధి అవుదువుగాక. నీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని వాక్యం మీదే ఉండాలి. అది 30 తగ్గకూడదు, 60 తగ్గకూడదు. తెగిందంటే ఎక్కడో కునికేస్తున్నావు, ఎక్కడో కునికేస్తాం. జాగ్రత్త, ప్రభువారు తీసేయడు. ఎందుకంటే మళ్ళీ గోధుమ చచ్చిపోయింది, మంచి విత్తనం చచ్చిపోయింది. ఒక 10% అన్నా వాడికి ఉపయోగపడింది ఏమని ఆపుతున్నాడు. దేవుని బిడలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అబ్రాహాము ఏం చేశాడు? ప్రైజ్ లార్డ్, సబ్మిషన్ అయిపోయాడు, తనకు తాను సమర్పించుకున్నాడు. తనకు ఒక కుమారుడు 100 సంవత్సరాల వయసులో, ఏ వయసులో? 100 సంవత్సరాల వయసులో బిడ్డనిచ్చాడు. సంతోషం, ఆనందంగా ఉన్నాడు, బాగున్నాడు. ఇప్పుడు ప్రభువారు అన్నాడు, అబ్రాహాము, నీ కుమారుడు ఇస్సాకు నాకు బలిగా అర్పించమన్నాడు. ఆమేన్. దాన్ని నాటుకున్నాడు. ఎక్కడ నాటాడు? ఆ వాక్యమైన విత్తనం ఎక్కడ నాటబడింది? హృదయంలో నాటబడింది. 72 గంటలు ఇంటి దగ్గర నుంచి మోరియా పర్వతం తీసుకెళ్ళి బలి ఇవ్వటానికి ఎన్ని గంటలు కావాలి? 72 గంటల ప్రయాణం. ఈ ప్రయాణం అంతటి ప్రైజ్ లార్డ్, ఆమేన్, ఈ హృదయంలోకి ఏ కునుకేలా. కునుకంటే ఒక్కడే కుమారుడు కదా ప్రభువా, మరొకసారి ఆలోచిస్తావా అని. మరొకసారి ఆలోచించి ప్రభు, ఒకనాను కొడుకుని ఇచ్చేవు కదా, మళ్ళీ ఎంపటి అడుగుతున్నావని ఏ విత్తనం అయితే విత్తాడో, ఆమేన్, దాని మీదే ఉంది. సబ్మిషన్ అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ మంచి విత్తనము దేవుడు అడిగాడు, నీ కుమారుడు కావాలని. ఈ మంచి విత్తనము మంచి నేలలో పడింది, 100% ఫలించింది. ప్రైజ్లా. ఇంకో థాట్ వద్దు అసలు. ప్రభువారు చేయమన్నాడు, చేసేయటమే. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. రండి, మత్తయి కీర్తనలు. నమ్మిన వారిని, ప్రైజ్ లార్డ్, ఎరిగే దేవుడు. నమ్మిన వారిని ఎరిగే దేవుడు. నా ప్రభువారు మరణంలో కూడా నమ్మకముగా ఉన్నాడు. తండ్రికి సబ్మిషన్ అయిపోయాడు. ఆ బ్లడ్, అది రాయల్ బ్లడ్, రాజరికపు రక్తం అది. ఆమేన్. యేసు నామములో మనలో ప్రవహించునుగాక, మనల్ని ఆవరించునుగాక. ఆయన, ప్రైజ్ లార్డ్, ఆయన రక్తంలో మనం కడగబడుదుముగాక. ఆయన రక్తం మనలో ప్రవహించునుగాక. యేసు నామములో ఆ ఇత్తనము 100% ఫలించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ విశ్వాసము నీలోకి వ్యాప్తి చెందునుగాక. ఈ విశ్వాసం నీలో అప్లికబుల్ అవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడైనా ప్రభువా, నా పిల్లోడికి మంచి మార్క్స్ రావాలి ప్రభువా, డిస్టింక్షన్ మార్క్స్ రావాలి, నా పిల్లోడికి మంచి జాబ్ రావాలి, చిన్న అడగండి. నా ప్రభువా, నా బిడ్డ నిత్య జీవంలో ఉండాలి. చెప్పండి కూడా, దేవుని మహింపచ్చు. ఆమేన్. నా కుమారుడు నీ రాజ్యరేఖపు వారసత్వాన్ని ఈ భూమండలం మీద నడిపించాలయ్యా. నీ బిడ్డలము మీద తండ్రి నాయన, ఆ విశ్వాసము నీలో ఉండాలి. 100% ఫలిస్తాం. దాంట్లో ఏదన్నా వచ్చింది వైక్లభ్యం, అటు ఇటు అయ్యావా, 60కి పడిపోయింది, 30కి పడిపోయింది, 10కి పడిపోయింది, మైనస్లోకి వెళ్ళిద్ది. ఏమైపోయింది? విత్తనము మంచిదే, నేల కూడా మంచిదే. ఎక్కడ? హృదయము కాఠిన్యపరుచుకుంటున్నారు. రండి, 95వ కీర్తన 8వ వచనం మరలా చదవము. రండి, ఎందుకు ఇప్పుడు? రండి, ఆయనకు నమస్కారము చేసి సాగిలపడుదము, మన సృజించిన సన్నిధిని మోకరించేదము. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నాం? మోకరిస్తున్నాం. ఆయన సృజించాడు. ఆ రాయల్ బ్లడ్ మనలో ఉంది.
ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును ఎప్పుడు. ప్రైజ్ లార్డ్. అందుకని మా సిస్టర్స్ అన్నారు, నరసరావుపేట సన్నిధి కొరకు నా సెలవును త్యాగం చేసేస్తున్నానని. మరి ఇసాకు కొరకు ప్రభువా, ప్రైజ్ లార్డ్, నన్ను అన్నిదా భావించొద్దు, వాక్యం అది. తీర్మానం చేసుకున్న తర్వాత ఆమె నిలబడితే 100% 100కి ఫలిస్తుంది. ఇక ఈ పిల్లకి పాపం ఇందాక కళ్ళు తిరిగి నాకు భయం వేసింది, దేనాగ్రేస్కి వామిటింగ్ అయిపోయి. తమ్ముడు 10 రోజుల క్రితం ఉన్నాడు, అన్నయ్య బాగాలేదండి ఆ సిస్టర్కి, అమ్మాయికి అని. సరే నేను రాత్రి ఇప్పుడు ఫోన్ చేయాలి, పొద్దున్నే చేసి ఏమంటే ఏప్రిల్కి ఉందయ్యా వచ్చిద్దంటే, ఆ పిల్లోడు ఎప్పుడు చేసి అంటాడు. ఏందో సన్నిధంటే మరి జాబ్ ఉందంటే జాబ్ చెబుతాలే అన్న, తర్వాత చూస్తాలే. తర్వాత ఏం తిప్పలు పడితే తెలియదు. ముందు దేవుని పరిచర్య అంటే ఎస్ నేను రాను అని అనే మాట రాదు. సరేనన్నా, తర్వాత ఎప్పుడో కొంచెం చెప్పిన తర్వాత అన్న ఈరోజు కింద పని ఉందలే అది సర్ది చెప్పి మొదటి మటుకి 90కి 90% రావటానికి ట్రై చేస్తాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇజ్రాయేల్ ప్రైజ్ 40 లక్షల మంది దేన్ని చూసి బయటకు వచ్చారు? ఆ మంచి విత్తనమును పెట్టి వచ్చారు. నమ్మారు. ఎవరు నమ్మారు? ఒక్కడు నమ్మారు. ఎంతమంది? 40 లక్షల మంది అన్నారు, నమ్మారు. ఇప్పుడు మేము బయటికి వెళ్తే మాకు జీవన విధానం లేదు. ఇప్పుడు మేము అన్నింటిలో రక్షించబడుతున్నాం. చలిలో రక్షించబడుతున్నాం, పాముల నుంచి రక్షించబడుతున్నాం, శత్రువులు వస్తే మా బిడ్డలను తీసుకెళ్తున్నాం, ఏదో ఆడ ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు ఎవరు మమ్మల్ని కాపాడుతున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి ఒక్కటి బయటికి రామంటే ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళాలి. గోడారాలు లేవు, పాములు ఉంటాయి, చలి ఉంటుంది, దొంగలు ఉంటారు, ఆహారం ఉండదు. మాకు ఇప్పుడు జీతం ఎంతో కొంత నా మొఖాన్ని వేస్తున్నాడు, బండి చాకరీ చేయించుకుని ఏదో 2 రూపాయలు వేస్తున్నాడు, ఆ 2 రూపాయలతో బతుకుతున్నాం. ఇప్పుడు బయటికి వెళ్తే ఆ ఉద్యోగం కూడా లేదు, ఏం తినాలి ఏం ఆలోచించాలి. ఆమేన్. విశ్వసించారు. చెప్పలు కూడా ఒక్క మోషేనే విశ్వసించారు, ఘనమైన కార్యాలు చేశాడు ప్రభువా. దేవుని మాటను మీరు విశ్వసిస్తే ఇంకెంత ఘనమైన కార్యాలు నీ కుటుంబంలోనూ చూస్తావు చూడు. ఆమేన్. అది నూరంతలుగా ఫలించాలన్న ప్రభువారు చూస్తున్నా. కాఠిన్యపరుచుకోవాక హృదయాన్ని. నీ పితరులు కాఠిన్యపరుచుకున్నారు, నీ తరం వారు కాఠిన్యపరుచుకున్నారు, నువ్వు మొదటి కాఠిన్యపరుచుకోవాక. నేడే రక్షణ దినం. నా మాట వినిన ఎడల నీకు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక చిన్న వాక్యం చెప్పి ముగిస్తా. శ్రేష్టమైన వాక్యం. ఆయన మాటను విశ్వసించాలి. మీకు అర్థం అవడానికి, పట్టుకోవటానికి, మీకు పట్టుకోవడానికి ఈ వాక్యం చెప్పి, ఈ మాట చెప్పి, ఈ ఉపమానం వాక్యంలోకి వెళ్తా. నేను అన్నాను, అబ్బాయి నువ్వు గొలుసు కొనుక్కో, 1 లక్ష రూపాయలు పెట్టి అంట. కానీ ఆ గొలుసు పోయిద్ది అన్నాను అనుకుంటూ గొలుసు కొనుక్కుంటావా? ముందేం చెప్పాడు? నువ్వు గొలుసు కొనుక్కో, తర్వాత ఆ గొలుసు ఏమి పోయింది. ఏం చేస్తావు నువ్వు? కొనుక్కోమన్నప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట ఏంటి? కొనుక్కో అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పోయిద్దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఎటు పోతుందో ఏంది కొనుక్కునేది అంటావా? ముందు మాట ఏం చేయాలి? కొనుక్కోవాలా? అవిశ్వాసం నీకుందా? అవిశ్వాసం నీకుందా? మొదటిది ఏంది? కొనుక్కో. కానీ అది నీకుండదు, శత్రువుల వశం అయింది. అప్పుడు ఏం చేస్తా? అదేంది ప్రభా కొనుక్కోమంటున్నావు, నా దగ్గర ఉండదు అంటున్నావు, ఇదేంటి అసలు? చేస్తామా మనం? సరిలే ఎటు పోయేది ఎందుకులే, వద్దు తీసేయి అంటాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడే విశ్వాసం స్థిరపడు. రండి దేవుని వాక్యం చూపిస్తా. ఇర్మియా పుస్తకం 32వ అధ్యాయము 6వ వచనం నుంచి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తండ్రి తోడబుట్టిన షల్మూలు కుమారుడకు హనామేలు నీ వద్దకొచ్చి
అనానాతోను నున్న నా భూమిని కొనుటకు విమోచించిన విమోచుకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోమని చెప్పాడు. ఇక్కడ ఆగుతాం. ఇర్మియాకి దేవుని వాక్ వచ్చింది. దేవుని వాక్ వచ్చి చెబుతున్నాడు, ఇప్పుడు మీరుంటున్న ఇజ్రాయేల్ దేశము ఇక మీరుండరు, శత్రువులు వశమైపోయిద్ది అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు మీరుంటున్న దేశము శత్రువుల వశమైంది. ఇప్పుడు ఆ శత్రువుల వశములో ఉన్న భూమి నువ్వు కొనుక్కో. ఇందాక నేను చెప్పానుగా, బంగారం కొనుక్కో కానీ నీ దగ్గర ఉండదు అన్నట్టు. నువ్వు శత్రువులు ఈ దేశం తీసుకుంటారు, కానీ భూమి నువ్వు కొనుక్కో. కొంటారా మీరు? ఎందుకు కొనరు? ఇక నేను కొన్నా కూడా ఏమైతుంది? ఎవరికి వెళ్ళిద్ది? శత్రువులకు వెళ్ళిద్ది కదా. ఇంక నేనేం కొంటాను ఇక్కడ? అవసరమా? శామ్యూల్ పాలు కారు కొనుక్కోయ్యా, నీ కారు నాకు ఇమ్మన్నాను అనుకో, అదేందన్నా నేను కారు కొనుక్కు నీకు ఇవ్వాలా? నేను కారే కొనను అంటాడు. అంతేగా, కారు కొనాలి అవసరం ఏముంది నాకు? అసలు కారు కొంటావు, నాకుంటే కొనుక్కుంటాను, కానీ కొన్న తర్వాత నీకు ఉండదంటే ఎట్ట కొంటాను? ఇప్పుడు ప్రభువారు ఏమన్నాడు? నువ్వు నీ యొక్క చిన్నాన్న కొడుకున్నాడుగా, ఆ చిన్నాన్న కొడుక్కి కొంత భూమి ఉంది, ఆ భూమిని కొనుక్కున్నాడు. అసలు ఈయన ఎక్కడున్నాడు? ఇర్మియా. ఈయన కూడా రాజు బంధించాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల ఎక్కడుంది? దేవాలయానికి ముందు ఉంది. ఆ దేవాలయంలో ప్రత్యక్షమైంది. బాగా వినండి దేవుని వాక్యం. కొనమంటున్నాడు, కానీ అది నీకు ఉండదు, శత్రువులకు వెళ్ళిద్ది అంటాడు. నువ్వైతే ఏం చేస్తావు? కొన. రండి, ఆయన పేరు ఎవరు? ఆయన నీ కుమారుడగు హనామేలు. హనామేలు ఎవరు? ఇర్మియా వాళ్ళ చిన్నాన్న కొడుకు. నీ వద్దకు వచ్చి అనాతోతులు. ఎక్కడుంది ఈ స్థలము? అనాతోతు అనే స్థలము అనే ప్రాంతంలో స్థలం ఉంది ఈయనకి. ఎవరికి? వాళ్ళ చిన్నాన్న కొడుక్కి. వాళ్ళ చిన్నాన్న కొడుకు ఏంటి? హనుమేలు. ఓకేనా? చదవమ్మా. నా భూమిని కొనుటకు విమోచుకుని ధర్మము నీదే, నువ్వే నన్ను విమోచించాలి. ఆ స్థలం కొనుక్కు. అయ్యో ఇక్కడ స్థలం ఉందయ్యా, ఇది లిటికేషన్లో ఉంది, నువ్వు కొనుక్కున్నా సరే నీకు ఉండదు, ఇది ఎవరికి వెళ్ళిద్దంటే నువ్వు కొంటావా? కానీ ముందు ఏం చెప్పాడు ప్రభువారు? కొనమన్నాడు. అంతే. అది ఉండిద్దా లేదు తర్వాత, అది 100% విత్తనం ఫలిస్తుంది. ఆమె 100% కొనమన్నాడు. దాన్ని కొనుక్కోమని చెప్పాను. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు చొప్పున ప్రాకారములోనున్న నా వద్దకు వచ్చింది. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఇర్మియా ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఇర్మియాకు ప్రత్యక్షత అయింది దేవుని వాక్కు. అబ్బా, ఈ దేశాన్ని శత్రువులకు అప్పచెప్పబోతున్నాను అన్నాడు. మళ్ళీ ఎప్పుడైంది? హనామేలు వస్తాడు నీ దగ్గరికి, ఆయన స్థలం ఉందట, అది నువ్వు కొనుక్కోవాలన్నాడు. ఇదేందండి? స్థలమేమో నా తమ్ముడికి నేను కొనుక్కోవాలా? నేను మళ్ళీ చెరసాలలో ఉంటానా? నువ్వు ఉన్నానా? మళ్ళీ కొన్న తర్వాత కూడా ఇటు వెళ్ళిద్దది, శత్రువుకి వెళ్ళిపోయింది. కొంటావా? చదువమ్మా. తర్వాత ప్రాకారములోనున్న నా వద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న. ఎక్కడుంది ఇది? బెన్యామీను దేశంలో ఉంది, అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము. చెప్పడు కూడా దేవుని మహింపచ్చు. ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రాపర్టీ దేవుడు ఇచ్చే ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళే వచ్చి అడుగుతారు, అమ్మమ్మ నా స్థలం కొన్నాడు, అమ్మమ్మ నా కారు కొనుక్కోవా, అమ్మమ్మ నా ఇల్లు కొనుక్కోవా, అమ్మమ్మ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవా. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడు ఇప్పుడు? అనాథాతులో ఉన్న
ఆయన భూమిని కొనుక్కోమని చెరసాలలో ఉన్న ఇర్మియా దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు. కొనుక్కో అయ్యా, కొనుక్కో. చదువమ్మా. కొనుము, చప్పట్లు కూడా దేవుని మనిషి, దానికి వారసుడువు నీవే. ఆమేన్, ప్రైజ్ లార్డ్. దానికి వారసుడువు నీవే, నువ్వు కొనుక్కో. ఆమేన్, వారసుడువు నీవే, దాని విమోచన నీ వలనే కలగవలెను. పచ్చి చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అంటే. దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభువారు ఏం చెబుతున్నాడు తెలుసా? ఆ స్థలము నువ్వే విమోచిస్తావు. దయచేసి కొనుక్కో. స్థలం అంటే ఏదైనా కావచ్చు, దయచేసి కొనుక్కో. విమోచన నువ్వే చేయాలయ్యా అని ఎవరొచ్చి అడుగుతున్నారు? ప్రైజ్ లార్డ్. కొనమని నాతో అనగా అది యెహోవా వాక్ అని నేను తెలుసుకుంటుని. ప్రైజ్ లార్డ్. ఆమేన్. చిన్న ఆనవాలంతే. ప్రభువారు నీకేది ఇయ్యాలన్నా వాళ్ళే వస్తారు నీ దగ్గరికి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. వాళ్ళే వస్తారు. నువ్వు నమ్మదగిన దేవుడు ఆయన, నువ్వు నమ్మిన వాయిదైనా, నువ్వు వెళ్ళి ఎతకాల్సిన అక్కర్లా. వాళ్ళే వచ్చి, బ్రదరు జయబాబు ఆ స్థలం ఉంది, కొనుక్కుంటావా? ఆమేన్. ఇది ఏ యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు వింటున్న దేవుని ప్రజలారా, ఈ నర్సరాపేటలో వింటున్న దేవుని ప్రజలారా, ప్రభువారు అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చితే వాళ్ళే వస్తారు నీ దగ్గర. వాళ్ళే వచ్చి నీకు అప్పచెబుతారు. అది వాళ్ళే వచ్చి వాళ్ళ స్వాస్యాన్ని, దయచేసి మీరు మా ఇంట్లో ఉండండి, దయచేసి మా గృహంలో ఉండండి, మీరుంటేనే మాకు మంచిది, మీరుంటేనే మాకు ఆశీర్వాదము, మీరుంటేనే మాకు అభివృద్ధి, దయచేసి నీ కాలు మా గృహంలో ఉంచండి, ఖాళీ చేయొద్దండి, మీరు ఇక్కడే ఉండండి. చెప్పడు కూడా దేవుని మహిమపరచు. ఆమేన్. ఇది దేవుని ఆనవాలు. ప్రైజ్ లార్డ్. ఏం కొనాలనుకున్న దేవుని బిడ్డలారా, నువ్వు కొనదలుచుకుంటే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. దేవునికి అప్పచెప్పాలనుకున్న వాళ్ళే వచ్చి, బంగారం ఉంది మా ఇంట్లో, విమోచించి బాబు, ఒక అరగ్రామం కొనుక్కోమంటారు. ఆమేన్. వారికి ఏమున్నా కూడా కొనుక్కోమంటారు. ఆమేన్. కంటిన్యూ చేయమ్మా. నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడు అయిన అనామేలు పొలమును కొని. ఇప్పుడు దేవుని మాటను తీసుకున్న తర్వాత ఏం చేశాడు? కొన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నా వ్యక్తిగతమైన అనుభవం ఈ వాక్యానికి ముడిపెడతా. దేవుడు నాకు ఒక ఎకరం ఇచ్చాడు, పొలం. ఆయన భూమి కొంతకాలం సేద్యం చేసుకుని పంట తినరా, నీ తరం వారు ఉంటుందని ఒక ఎకరం ఇచ్చారు. నేను సంపాదించుకున్నది ఒకటి ఉద్యోగంలో. ఆ పొలం ఏంటో తెలుసా? ఒక 7 తరాలు కాదు, 10 తరాల నుంచి. అంటే పాత రోజుల్లో మరి ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు ఒక మరి చౌదరి గారి కుటుంబంలో పని చేస్తుంటే, ఆ చౌదరి గారి కుటుంబం అన్నదంటే, రే బాగా పని చేస్తున్నావు కదా, మీకు డబ్బులు ఇవ్వని 10 సంవత్సరాల క్రితమా అది ఒక తూర్పు పడవాన ఒక ఎకరం ఉంది, అది నువ్వు సాగు చేసుకోరా అని వదిలేశాడు. ఎవరికి? 10 తరాల క్రితం. ఇప్పుడు 10 తరాలు అయిపోయింది. ఇప్పుడు తీసుకున్న ఆయన చచ్చిపోయాడు, ఇచ్చిన ఆయన కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎన్నో తరం ఇది? 10వ తరం. ఎన్నో తరం అమ్మా? 10వ తరం. ఒకరోజు ఆయన మా ఇంటికి వచ్చారు. ఇచ్చిన ఆయన కాదు, తీసుకున్న ఆయన. అప్పుడు ఏమంటారు వాళ్ళు, ఏం చేస్తారు? కౌలు కాదురా, వాళ్ళని పని చేసే వాళ్ళని అమ్మా జీతగాళ్ళు. కరెక్ట్ చెప్పాడు, జీతగాళ్ళు. ఆయన తరం 10వ తరం వచ్చి మా ఇంటికి వచ్చి, అయ్యా మా అమ్మాయికి పెళ్లి చేసుకోబోతున్నాను, ఈ ఎకరం మీరు తీసుకోండి. ఎవరు వచ్చారు నా దగ్గరికి? ఎవరొచ్చారు? ఆయనే వచ్చారు. సరే, 1,50,000 అండి. సరే, ఆ గ్రామానికి వెళ్ళా. ఏంట్రా 1,50,000 పెట్టి తీసుకుంటున్నావు పొలం?
దానికి ఏమన్నా కాగితాలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చిన వాళ్ళు వచ్చి మన వాళ్ళు 10వ తరం వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళు వచ్చి మాది అంటే నీ ₹1,00,000 పోతాయి, వెళ్ళిపోతావు రా నువ్వు, మేము కొనలేక, అంత మగోడువా నువ్వు వచ్చావు అన్న. సేమ్ వాక్యం నువ్వు అంటావు కానీ నీ దగ్గర ఉండదు. అప్పుడు డబ్బులు ఇచ్చేసా, ఇక మా అమ్మగారితో పోట్లాడుతుంది, నువ్వు ఎన్ని చూసుకోకుండా ఎందుకు ఇచ్చావు. ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ చేయాల్సింది ఇలా ఇచ్చిన చేయాలి. వాళ్ళకి 10 మంది కుమారులు, ఇప్పుడున్న వాళ్ళు 10 మంది కుమారులు, 10 మంది రాయచూరు ఒకడు ఉంటాడు, యుఎస్ఏలో ఒకడు ఉంటాడు, ఇంగ్లాండ్లో ఒకడు ఉంటాడు, ఢిల్లీలో ఒకడు ఉంటాడు, హైదరాబాద్లో 2 ఉంటారు, బెంగళూరులో ఒకడు ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నాకు చెయ్యాలి, లీడింగ్ చేయటానికి కుదరదుగా, నాకు చెయ్యాలి. వాళ్ళ కొడుకులు 20 మంది, మళ్ళీ మా తాతని వస్తారుగా, మొత్తం 30 మంది రావాలి, సంతకం చేయాలి, అప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడు ఇదే జరుగుతుంది. దేవుని వాక్యం నమ్మదగినది. ఈ రోజు ఆయన వాక్యం స్థిరమైన, డబ్బులని కట్టాను, ఇంకేముంది. ఒకరోజు ఆ గ్రామంలో వాళ్ళు కొలుపులను పెట్టుకుంటున్నారు. 30 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుంటారంట కొలుపు. ఆ రోజు ఆ గ్రామం అంతా ఒక 20 రోజులు పండుగ చేస్తారు. వాళ్ళు పంపించారు, ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నారు అందరూ మన ఊరికి రావాలి, మనం కొలుపులు చేసుకుంటా పిలిపించారు, పెట్టాలి, అందరూ వచ్చారు. ఈ వార్త నాకు తెలిసి నేను వెళ్ళాను. అయ్యా రామస్వామి గారి కుమారులేని మీరు ముద్దు కుమారులు? అవునయ్యా రామస్వామి మా తాత. మీ తరం వెంబడి తరం చాలా మంది, ఇప్పుడు మీరు ఎప్పుడు మీ తాత ఇచ్చాడంట, మీ ముద్దు తాత ఎవరో, ఈయనకి రిజిస్ట్రేషన్ నేను కొన్నాను తెలియక మీరు రిజిస్ట్రేషన్ చేయాలయ్యా. వాడిలో ఒక్క మనవుడు కాదు, ఇది నాదంటే నాకు వచ్చిందా? ప్రైజ్లా, నమ్మదగినది. ప్రైజ్లా, 30 మంది వచ్చి నాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఎక్కడ చెప్పలు కూడా దేవుని మాట. ఎంతమంది చేశారు? నా పేపర్, నా రిజిస్ట్రేషన్ పేపర్ 30 మంది సంతకాలు. ఇదేం గొడవ అంటారు వాళ్ళు చూసి. ఆ రోజు పిత్తరపోయాడు రిజిస్టర్, ఎక్కడ చూడలేదు నా జీవితంలో ఈ 30 మంది, అసలు ఎప్పుడుది ఏంటి కదా. ఆమె ఇప్పుడు ఇది కూడా ఏమంటారు, ఇర్మియా నీ తమ్ముడు కదా, హనమే ఈయన స్థలం కానీ ఇది ఉండదు, శత్రువులకి వెళ్తా. ఆమె దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ప్రైజ్లా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చారండి? నేను వెళ్ళానా? వాళ్ళు వచ్చారుగా, వాళ్ళు సంతకం పెడితే నాదైద్దా? వాళ్ళదైద్ది కదా. ఉందా దీని వాక్యం శ్రద్ధగా ఉంది. నా వ్యక్తిగత అనుభవం ఈ వాక్యం ముడిపడి. చదువు. 17 తులముల వెండి తూచి, ఆమె నిర్మి ఏం చేశాడు తెలుసా? ఆ పొలానికి 17 తులముల వెండిని తూచి ఇచ్చాడు. ఇక్కడ మర్మం ఏంటి చెప్పు తెలుసా? ఆమె నీ దగ్గర డబ్బులు సమకూర్చిన తర్వాతే ప్రభుత్వాన్ని పంపిస్తాను. చెప్పబడి దేవుని నువ్వు అప్పు చేయాల్సిన అవసరంలా, ఏదో ఒక రూపంలో నువ్వు దాస్తావు. ఆమె వాళ్ళని పంపిస్తాడు. బంగారం అంతా సమకూర్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. చూసి ఏం చేశాడు? వాళ్ళకి ఇచ్చాడు. ప్రైజ్లా, ప్రైజ్లా. చదువమ్మా. నేను క్రయపత్రం రాసి ముద్ర వేసి సాక్షులను పిలిచి త్రాసుతో ఆ వెండిని తూచి క్రయపత్రమును అనగా ముద్ర గల విడుదలైన కైకోలును ఒడంబడికను, ముద్ర లేని విడుదల కైకోలు ఒడంబడికను తీసుకుని, ఇది రిజిస్ట్రేషన్లో ఈ ప్రభుత్వాలు పెట్టింది. ఆనాడు క్రయపత్రాలు పిలిచి కోసి వెండి కూసి, నేను నీకు అమ్మాను, నీ దగ్గర నేను తీసుకున్నానని సాక్షులను పిలిచి సంతకాలు చేసుకున్నాను. ప్రైజ్లా, చప్పట్లు కూడా దేవుని అక్కడ. ఇది రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ వచ్చింది. ఆమేన్. అప్పుడు నా తండ్రి తోబుట్టు అయిన కుమారుడైన హనామేలు ఎదుట ఈ క్రయపత్రములు సేవాలు చేసిన సాక్షులు ఎదుట, చూసారు ఎంత పర్ఫెక్ట్గా దేవుని వాక్యం ఉందో. ఎలా చేత్తో రాసి ఎదురెదురుగా ఉండి సాక్షులు పెట్టి, అమ్మాయి నీకు ముట్టిందా